హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ ఫాస్ట్ అప్డేట్స్. ఈ వీడియోలో మనం ఏపీ డిగ్రీ 2024 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కోసం పూర్తి డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. అలానే మీరు ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ కోసం పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ కావాలి అన్న వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనకి ఈ రోజు నుంచి అయితే డిగ్రీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు ఏ కేటగిరీ వాళ్ళకి ఎంతో చూసుకున్నట్టయితే ఓసీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి 400 అయితే పే చేయాలి. అలానే బీసీ వాళ్ళు 300, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 200 రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పే చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి మనకి ఏపీ డిగ్రీ 2024 కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ డేట్స్. మనకి నోటిఫికేషన్ అయితే నిన్న జూలై 1, 2024 అయితే రిలీజ్ అయింది. అలానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చి మనకి ఈ రోజు అయితే స్టార్ట్ అయింది. 2 జూలై నుంచి 10 జూలై వరకు అయితే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి టైం అయితే ఉంది. అలానే స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ వీళ్ళకైతే 4 జూలై 2024 నుంచి 6 జూలై 2024 వరకు అయితే టైం ఉంది. వీళ్ళైతే ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గర చేయించుకోవాలి. ఆన్లైన్లో అయితే వీళ్ళకి చేయించుకోవడానికి అయితే పాసిబుల్ అవ్వదు. ఆఫ్లైన్లో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ డేట్స్ లోపు అయితే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అలానే మిగిలిన వాళ్ళందరూ అయితే 5 జూలై 2024 ఈ రోజు అయితే ఆన్లైన్లో అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే వెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర చేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆన్లైన్లో 5 జూలైన ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 11 జూలై నుంచి 15 జూలై వరకు అయితే వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవడానికి అయితే మనకి విండో అనేది అవైలబుల్గా ఉంటుంది. అంటే మీకు కావాల్సిన కాలేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకుని ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి మనకి 11 జూలై నుంచి 15 జూలై వరకు అయితే టైం ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే 19 జూలై 2024 అయితే మనకి అలాట్మెంట్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ మీరు కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ కాలేజెస్లో మీకు కావాలనుకున్న కాలేజ్ వచ్చిందా లేదా, ఫస్ట్ ప్రియారిటీలో ఉన్న కాలేజ్ వచ్చిందా లేదా, ఏ కాలేజ్ వచ్చింది తెలుసుకోవాలి అనుకుంటే మనకి 19 జూలై అయితే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 20 జూలై నుంచి 22 జూలై మనం ఏ కాలేజ్ అయితే మనకు వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయించుకోవాలి. అలానే క్లాస్ వర్క్ కూడా మనకి స్టార్ట్ అయిపోద్ది. 22 జూలై లోపు అయితే మన క్లాస్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇవి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అన్ని కేటగిరీస్ వాళ్ళు అయితే ఆఫ్లైన్లో వెళ్ళి చేయించుకోక్కర్లేదు. ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళి ఆఫ్లైన్లో హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గర సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఎవరెవరు ఆఫ్లైన్లో వెళ్ళి చేయించుకోవాలంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, అలానే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు, ఇంకా సిఏపి అండ్ ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కోర్ప్స్ వీళ్ళైతే వెళ్ళి ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. అలానే ఈ డేట్స్లో అయితే కంప్లీట్ అయిపోవాలి వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే. 4 జూలై నుంచి 6 జూలై వరకు అయితే వీళ్ళు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి అంటే ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయవాడలో ఉన్న ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, లేదు అనుకుంటే డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం, అలానే వైజాగ్లో ఉన్న డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో అయినా చేయించుకోవచ్చు. లేదు అనుకుంటే తిరుపతిలో ఉన్న ఎస్వి యూనివర్సిటీలో ఈ కాలేజెస్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్పెషల్ కేటగిరీ వాళ్ళు మాత్రం వెళ్తే సరిపోతుంది. మిగిలిన వాళ్ళందరూ అయితే ఆన్లైన్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. వీళ్ళైతే 4 జూలై నుంచి 6 జూలై వరకు వెళ్ళి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయించుకోవాలి. అలానే రిపోర్టింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 9 AM. 9 AMకి అయితే వీళ్ళు ఆ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిగ్రీ కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి చూసుకున్నట్టయితే మనకి ఇంటర్ మార్కుల లిస్ట్, అలానే 10th మార్క్ లిస్ట్ అయితే మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద సరిపోతుంది. అలానే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th టు ఇంటర్మీడియట్, అంటే మనకి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి. 6th నుంచి అంటే మనకి 6th నుంచి 10th వరకు ఒక స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు, ఇంటర్మీడియట్లో ఒక స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ 2 స్టడీ సర్టిఫికేట్స్ అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి కావాలి. అలానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది, పాతది ఉంది తీసుకెళ్ళొచ్చా అని చెప్పి. పాతది అయితే యూజ్ అవ్వదు మనకి. కొత్తది ఇయర్ లేటెస్ట్గా ఏదైతే చేయించుకుంటారో ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మాత్రం పనిచేస్తుంది.
పాతదైతే మనకి పనిచేయవు. 2024-25 ఈ ఇయర్‌తో వ్యాలిడిటీ ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే మనకి ఈ ప్రాసెస్‌కి అయితే పనిచేస్తాయి. అది మాత్రమే తీసుకువెళ్ళాలి. అలానే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్ ఇదొచ్చేసి ఎవరి దగ్గర అయితే బోనఫైడ్ సర్టిఫికేట్ అంటే స్టడీ సర్టిఫికేట్ లేదో వాళ్ళైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇదొచ్చి అందరూ కాదు, ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాలి. అలానే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి మ్యాండేటరీగా తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకి January 1, 2021 ఈ డేట్ కన్నా తర్వాత మనకి ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మనకి యూజ్ అవుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అనుకుంటే వైట్ రేషన్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్ళినా, ఒరిజినల్ జిరాక్స్ తీసుకెళ్ళినా మనకి సరిపోతుంది. నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇది అందరికీ అయితే అవసరం లేదు. అలానే మీకు స్పోర్ట్స్, ఎన్సీసీ, పీహెచ్ ఈ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకువెళ్ళండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి డాక్యుమెంట్స్ అయితే ఇవి తీసుకెళ్ళాలి. అలానే ఈ డాక్యుమెంట్స్ అయితే ఒరిజినల్స్ అలానే ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీళ్ళు మాత్రం ఆఫ్‌లైన్‌లో వెళ్ళి ఈ సెంటర్స్ వద్ద చేయించుకోవాలి వెరిఫికేషన్ అనేది. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ డిగ్రీ కౌన్సిలింగ్ డీటెయిల్స్ అన్నమాట. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇదొచ్చేసి మనకి డిగ్రీ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్‌ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా ఈ పేజ్‌కి వచ్చేస్తారు. లేదు అనుకుంటే గూగుల్‌లో ఏపీ OAMDC 2024 అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఫస్ట్ లింక్‌ని క్లిక్ చేసినా మీరు ఈ పేజ్‌కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ ఇలా చూపిస్తుంది కదా, OAMDC 2024 ఇదైతే డిగ్రీ వాళ్ళది, ఇది ఎంసెట్ వాళ్ళది, అలానే ఇది ఈసెట్ వాళ్ళది. మనం డిగ్రీ కౌన్సిలింగ్ కావాలి కాబట్టి దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనం ఈ పేజ్‌కి అయితే వస్తాం. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేయండి. సపోజ్ నేను ఏదో ఒక డిస్ట్రిక్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనం ఈ పేజ్‌కి అయితే వస్తాం. ఇక్కడ మనం 4 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ స్టెప్‌లో అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఫీ అనేది పే చేయాలి. నెక్స్ట్ ప్రింట్ తీసుకోవాలి అప్లికేషన్‌ది. థర్డ్ స్టెప్‌లో వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవాలి. నెక్స్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి అలాట్‌మెంట్ అనేది. ఇవన్నీ మనకి ఇచ్చిన డేట్ ప్రకారం అయితే ప్రాసెస్ అనేది జరుగుతుంది. స్టెప్ 1 మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్‌కి అయితే వెళ్తారు. సర్వర్ అనేది డౌన్‌లో ఉన్నది కాబట్టి మనకి నెక్స్ట్ పేజ్‌కి అనేది వెళ్ళట్లేదు. ఈ రోజే రిలీజ్ చేశారు కదా, మీరు రేపు అలా చేసుకోండి. ఈ రోజైతే అవ్వట్లేదు, సైట్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు. నెక్స్ట్ దీంట్లో అయితే మన పర్సనల్ డీటెయిల్స్ అలానే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే ఆ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. అవన్నీ ఆధార్ కార్డు, మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత స్టెప్ 2లో ప్రింట్ అప్లికేషన్. మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ అయితే ప్రింట్ అనేది సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఈ సైట్ వర్క్ అయిన తర్వాత నేను ఎలా చేసుకోవాలో రిజిస్ట్రేషన్ అనేది చూపిస్తాను. మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఏ ఇన్ఫర్మేషన్‌ని మీరైతే మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వెబ్సైట్ ప్రాపర్‌గా పనిచేసిన తర్వాత నేనైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలో పూర్తి డీటెయిల్స్ అయితే నేను పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా అయితే రిప్లై ఇస్తా. జై హింద్.